సార్ నమస్తే. నమస్తే. సార్ సుప్రీం కోర్ట్ అంటే కేజ్రీవాల్ కేసు నడుస్తుంది కదా సార్, అప్పటి నుంచి బెయిల్ గురించి ఆయన మాట్లాడడం అని జరిగింది. సో ఇప్పుడు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ బెయిల్ మీద ఒక షాక్ ఇచ్చింది. బెయిల్ అయిన తర్వాత కూడా మీరు సీఎంగా ఫంక్షన్ చేయొద్దని చెప్పేసి అంటే అనౌన్స్ చేసి అని చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా సుప్రీం కోర్టులో నిన్న దీని మీద విచారణ జరిగింది. యాక్చువల్గా మనం గతంలో చెప్పుకున్నాం వీడియోలో. అదేంటంటే కేజ్రీవాల్ అరెస్టును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. నన్ను అరెస్ట్ చేసిన పద్ధతి కానీ టైమింగ్ కానీ కరెక్ట్ కాదు, ఏ రకమైన మెటీరియల్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ లేదు, ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్ని ఎస్టాబ్లిష్ చేయలేదు, ఓన్లీ అప్రూవర్ల స్టేట్మెంట్లు బేస్ చేసుకొని నన్ను ఎలక్షన్ ముందు కావాలని అరెస్ట్ చేశారు. సో ఎలక్షన్లో మా పార్టీ గెలవకూడదని, మా పార్టీ రైవల్గా ఉండకూడదని చెప్పి నా విన్నింగ్ అవకాశాలను దెబ్బతీయడం కోసమే ఒక కుట్రపూరితంగా పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే నన్ను అరెస్ట్ చేశారన్న వాదనను అభిషేక్ మను సింఘ్వి అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. సో సుప్రీంకోర్టు ఈడీ తరపున అటెండ్ అయిన అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు అడ్వకేటు ఆయన్ను చాలా ప్రశ్నలు వేసింది. అదేంటంటే మామూలుగా ఈడీ పిఎంఎల్ఏ చట్టాన్ని ఫాలో అవ్వాలి. పిఎంఎల్ఏ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. అందులో ఆ చట్టం ఏం చెప్తుందంటే మ్యాక్సిమం 365 డేస్ లోపల ఒక కేసుని ఫినిష్ చేయాలని చెప్తుంది. ఇది 2022 ఆగస్టులో ఈ కేసు నమోదైంది. 2 ఇయర్స్ పైన అయిపోయింది. ఇప్పటి వరకు మీరు అసలు దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు? ఇప్పుడు ఎలక్షన్ ముందు కావాలని అరెస్ట్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆ టైమింగ్ కూడా డౌట్ఫుల్గా ఉంది. సో అనేది ఆర్గ్యూ చేశారు. రెండవది, మామూలుగా కేజ్రీవాల్ బెయిల్ కోసం ఆయన ట్రై చేయలేదు. మనకి ఇక్కడ చంద్రబాబు కూడా ఫస్ట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోసం ట్రై చేయలేదు. ఆ కేసు 17A సెక్షన్ అప్లికబుల్ కాదు కాబట్టి కొట్టేయమని ఆయన వెళ్ళారు, స్క్వాష్ చేయమని వెళ్ళారు. అలాగే దీంట్లో కూడా కేజ్రీవాల్ ఈ అరెస్టే సక్రమం కాదు, సో అరెస్టును తీసేయండి అనేది ఆయన వెళ్ళారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆయన కావాలనే బెయిల్ వేయలేదు. ఎందుకంటే పిఎంఎల్ఏలో బెయిల్ ఈజ్ వెరీ డిఫికల్ట్. మామూలుగా అయితే రెగ్యులర్ సెక్షన్లలో, రెగ్యులర్ అంటే ఐపీసీ, సిఆర్పిసి ఇలాంటి చట్టాల్లో బెయిల్ ఇస్ ద రూల్ అండ్ జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. ప్రతి మనిషికి, ప్రతి ముద్దాయికి కూడా బెయిల్ అనేది ఇచ్చి తీరాలి. ఎప్పుడో కొన్ని కండిషన్లు మాత్రమే. అది ఎప్పుడంటే ఫ్లైట్ రిస్క్, ఈ వ్యక్తి పారిపోతాడో లేదా సాక్షుల్ని బెదిరిస్తాడు కానీ, లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కానీ, సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడని కానీ, ఈ కండిషన్లు ఫుల్ఫిల్ అయితేనే బెయిల్ రిజెక్ట్ చేయాలి. అది కూడా 60 to 90 డేస్ లోపల ఛార్జ్షీట్ అయిపోయినా కూడా డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేయచ్చు. ఇది జనరల్గా ఉండే గైడింగ్ ప్రిన్సిపల్ మన నేచురల్ జస్టిస్ దీంట్లో. అయితే పిఎంఎల్ఏ ప్రత్యేక చట్టం ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే సెక్షన్ 45 ఒకటి ఉంటుంది. దాంట్లో 45 ప్రకారం ట్విన్ కండిషన్స్ని మీట్ అవ్వాలి. నెంబర్ 1 కండిషన్ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఈడీ తరపున అడ్వకేట్ ఎవరు ఉంటారో వాళ్ళు కంప్లీట్గా ఫుల్ టైం ఇస్తారు. తను వ్యతిరేకించే స్వేచ్ఛ ఉంటుంది, ఎంతసేపు అయినా ఆర్గ్యూ చేయొచ్చు. సెకండ్ కండిషన్లో మళ్ళీ ఏబి ఉన్నాయి. ఏ వచ్చిందంటే ఈ ముద్దాయి నేరం చేయలేదని ఆ ముద్దాయి ప్రూవ్ చేసుకోవాలి. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు. అంటే నిర్దోషిత్వాన్ని తనే నిరూపించుకోవాలి కోర్టులో. రెండవది, ముద్దాయికి బెయిల్ ఇస్తే మళ్ళీ నేరం చేయరని కోర్టు నమ్మాలి. సో ఇది అందుకనే పిఎంఎల్ఏ కేసులో బెయిల్ రావడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఇప్పటికీ మనకు మనీష్ సిసోడియా ఇదే కేసులో జైల్లో ఉన్నాడు. 1 year పైన అయింది. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళ భార్యకి ఆరోగ్యం బాగాలేదు, అయినా కూడా బెయిల్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రతిసారి ప్రాసిక్యూషన్ గట్టిగా కౌంటర్ చేస్తుంది, ఆర్గ్యూ చేస్తుంది. అట్లాగే నరేష్ అనుకుంటా ఆయన పేరు, మన జెట్ ఎయిర్వేస్ ఫౌండర్, ఆయనకి మొన్న మాత్రమే అది కూడా మధ్యంతర బెయిల్ 1 year తర్వాత ఇచ్చారు. ఎందుకంటే ఆయనకి క్యాన్సర్ ఉంది, వాళ్ళ భార్య క్యాన్సర్తో త్వరలోనే చనిపోబోతుంది. ఈ కండిషన్ల కోసం అప్పుడు కూడా వీళ్ళు ఈడీ తరపున గట్టిగానే వ్యతిరేకించారు. అయినా కూడా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది మానవత దృక్పథంతో ఆ గ్రౌండ్స్ మీద. సో అందువల్ల వెరీ డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి
కేజ్రీవాల్ బెయిల్కి అప్లై చేయకుండా అరెస్టును క్వశ్చన్ చేశాడు. అరెస్ట్ విషయంలో సెక్షన్ 17 అని ఉంటుంది పిఎంఎల్ఏలో 17వ సెక్షన్ ప్రకారం బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటుంది. అంటే ఈయన నేరం చేశాడని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చెప్పాల్సి ఉంటుంది. సో ఇవన్నీ సుప్రీంకోర్టు మాట్లాడింది. నిన్న ఫ్రెష్గా సుప్రీంకోర్టు ఏమనిందంటే మీరెందుకు ఇంత గట్టిగా అపోజ్ చేస్తున్నారు ఆయన బెయిల్ను, ఆయనేమి హ్యాబిచువల్ అఫెండర్ కాదు, అంటే అదే పనిగా నేరాలు చేసేవాడు కాదు. రెండవది ఆయన్ను సీఎంగా ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్నారు. సో మూడవది ఆయన మీద ఇప్పటివరకు ఏం కాంక్రీట్ ఆధారాలు ఏం లేవు. సో ఇలాంటి కండిషన్లలో ఎందుకు మీరు బెయిల్ని ఇచ్చేస్తున్నారు? ఎందుకంటే ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఎలక్షన్ ఏమి ప్రచారం రావు, 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. 5 ఏళ్ళు వచ్చినప్పుడు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్. అంటే అన్ని పార్టీలకు కూడా వాళ్ళ ప్రచారం కోసం వాళ్ళకి ప్రాపర్ టైము అవంతా ఇవ్వాలి. ఈ టైంలో ఆయన అరెస్ట్ చేయడం వల్ల ఒక పొలిటికల్ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంలోకి వెళ్తుంది. ఇది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు ఆర్గ్యూ చేసింది. అయితే అటువైపున ఎస్వి రాజు అయితే ఉన్నాడు, ఈడీ అడ్వకేట్ ఆయనే ఉన్నారంటే ఈయన మీరు బెయిల్ ఇస్తే ఆయన మళ్ళీ సీఎంగా వెళ్ళి కూర్చుంటారు, ఫైల్ మీద సంతకం చేస్తారు. కొన్ని ఫైల్స్ ఈ కేసుకు కూడా లింకప్ అయ్యిండే ఫైల్స్ మీద కూడా ఆయన సైన్ చేయొచ్చు. సో ఆయన మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది యాజ్ ఎ సీఎంగా అనేది వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. అప్పుడు అభిషేక్ మను సింగ్ ఏమన్నా అంటే లేదు, సీఎంగా ఆయన ఏమి చేయరు, ఫైళ్ళ మీద సంతకం చేయరు, సీఎంగా ఫంక్షన్ కారు, ఇప్పుడు ఎలాగ ఉన్నారో అలాగే ఉంటారు అనేది ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే లేదు, మీరు ఖచ్చితంగా సీఎంగా ఉండడానికి లేదు, మీరు ఏ ఫైల్ మీద సంతకం చేయకూడదు, సో సీఎం హోదాలో మీరు పనిచేయకూడదు, మీరు ఆ పార్టీ అధ్యక్షుడిగా మీరు ప్రచారం చేసుకోవచ్చు అని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అది రిటర్న్గా ఏమీ ఆదేశాలు ఇవ్వలేదు. కానీ మౌఖికంగా ఆయనకి ఒక రకంగా సూచన అనుకోవచ్చు, సూచన అయినా కూడా సుప్రీంకోర్టు ఆదేశంగానే పరిగణించి ఆయన ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే ఈ అభిషేక్ మను సింఘ్వి ఆయన ఇంకొక డౌట్ కూడా రైజ్ చేశాడు. ఒకవేళ ఈయన సైన్ చేయడు కాబట్టి అక్కడ గవర్నర్ జనరల్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎట్లాగైతే గవర్నర్ మనకి స్టేట్స్లో బిల్స్ సైన్ చేయాలో అట్లాగా కొన్ని గవర్నర్ జనరల్ చేతులు ఉంటాయి, వాళ్ళు కావాలని రిజెక్ట్ చేయకుండా చూసుకోవాలి, అది కూడా మీరు చెప్పాలని కూడా విజ్ఞప్తి చేశారు. దాన్ని పరిగణలోకి తీసుకుందనమాట. సో ఇది బేసిక్గా నిన్న సుప్రీంకోర్టులో జరిగింది. అగైన్ ఇది రేపటికి మళ్ళీ వాయిదా పడింది. రేపు మళ్ళీ దీని మీద చర్చ చేసి బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు బెయిల్ వైపే మొగ్గు చూపి మధ్యంతర బెయిల్, అది కూడా రెగ్యులర్ బెయిల్ కాదు, మధ్యంతర బెయిల్ ఎన్నికల వరకు, ఎన్నికలు 25వ తేదీ మే 20వ తేదీ ఎన్నికలు ఉన్నాయి, అంతవరకు ఢిల్లీలో ఆయన ప్రచారం చేసుకోవడానికి అనుమతిస్తూ బెయిల్ మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది. బట్ ఈడీ మాత్రం స్ట్రాంగ్గానే కౌంటర్ చేస్తుంది. ఎందుకంటే ఆయన సీఎం అయినంత మాత్రాన న్యాయం సపరేట్గా చట్టం ఆయనకి ఏమి ఉండదు, చట్టం ముందు అందరూ సమానులే, అట్లాగే ఎన్నికల ముందు అరెస్ట్ చేయకూడదు అనేది కూడా ఏమీ లేదు, నేరం జరిగినప్పుడు ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఇలాంటి వాదనలు ఇది ఈడీ వినిపించింది. బట్ ఆ వాదనలతో సుప్రీంకోర్టు కన్విన్స్ కావట్లేదు. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు అర్జెంటుగా ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ళు దాటింది, మీరు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, అసలు ఆయన నిర్దోషిగా అరెస్ట్ చేస్తారా దోషిగా అరెస్ట్ చేస్తారా అది కూడా తేల్చండి అని కూడా సుప్రీంకోర్టు అడిగింది. అంటే ఈడీని ఈ మధ్య ఇంత స్ట్రాంగ్గా మాట్లాడడం సుప్రీంకోర్టు బహుశా కేజ్రీవాల్ విషయంలోనే ఇది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కేజ్రీవాల్ అరెస్ట్ని ఇటు ఫస్ట్ జర్మనీ ఖండించింది, అమెరికా ఖండించింది, యుఎన్ఓ ఖండించింది. అంటే ఖండించాలంటే ఇవన్నీ ఆయనకి లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ చూసుకోవాలి, ఎన్నికల ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఓన్లీ నియంత్రణతో దేశాలే చేస్తుంటాయి. పాకిస్తాను అలాగే ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్ళింది. ఇట్లా చాలా డిక్టేటర్షిప్ ఉన్న దేశాల్లో మాత్రమే ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి వీళ్ళు ఎన్నికల్లో వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో ప్రత్యర్థిని అరెస్ట్ చేశారు, జైల్లోనే చంపించేశారు, డమ్మీ క్యాండిడేట్ని తామే ప్రత్యర్థులకు పెట్టుకొని పుతిన్ మళ్ళీ గెలిచాడు. సో ఇట్లాంటిది డెమోక్రసీలో అలో చేయకూడదు. మోడీ ఇటువంటి ఎక్స్ట్రీమ్ మెజర్స్కి వెళ్తున్నాడు. మోడీ ఫెయిర్ గేమ్ ఆడకుండా ఒక డర్టీ గేమ్ ఆడుతున్నాడు. అంటే ప్రత్యర్థుల్ని జైళ్ళల్లో పెట్టడం ఎన్నికల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆయన్ని జైల్లో పెట్టారు, కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు. ఇక్కడ కవితను తీసుకెళ్ళి, కవిత కూడా ఇక్కడ ఎన్నికల్లో
ఆమె స్టార్ క్యాంపెయినర్గా ఉంటే కొద్దిగా బీఆర్ఎస్కి విన్నింగ్ అవకాశాలు కొద్దిగా బెటర్గా ఉండేది. ఎందుకంటే ముఖ్యంగా మహిళల్ని అప్పీల్ చేస్తుంది ఆమె. సో ఇవన్నీ లేకుండా చేస్తుందనేది ప్రధానంగా విమర్శలు. మరి సుప్రీంకోర్టు దీని మీద బెయిల్ ఇస్తుందా లేదనేది రేపు తెలుస్తుంది. మోస్ట్లీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.